హలో ఫ్రెండ్స్, టుడే కామెంట్ సెక్షన్లో వచ్చేసి 2-3 టైమ్స్ డిఈ ఐఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది అనేసి మీరు కామెంట్ సెక్షన్లో ఝాన్సీ గారు అడిగారు. ఝాన్సీ గారు అనుకుంటా, ఝాన్సీ సంథింగ్ ఉంటుంది కదా, ఈమెయిల్ కాబట్టి అది ఉంటుంది ఝాన్సీ. అయితే డిఈ ఐఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా డిఈడి కోర్సు ఎంట్రన్స్ కదా ఈ డిఈఐఈడి. సో డిఈడి కోర్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని ఈ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోలో. కంపల్సరీ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుందో చూద్దాం. ఫస్ట్ అసలు డిఈడి కోర్స్ అంటే ఏందో చూద్దాం. అసలు ఎలిజిబిలిటీ ఏంది అవంతా డీటెయిల్గా చూసిన తర్వాత బుక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఈఐఈడి అంటే డిఈడి కోర్స్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా. దీని వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 3 లాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు ఇది రాయడానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఆన్లైన్ అప్లికేషను డిఈడి కోసం. ఇది ఈ డిఈడి కోర్సు చేయడం కోసం ఈ డిఈఐడి అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 45% మార్క్స్ ఉండాలి కంపల్సరీ, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మినిమం 17 ఇయర్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. నెక్స్ట్, క్యాండిడేట్ మస్ట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మనకు ఎగ్జామ్ ఇది ఎప్పుడే కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మేలో ఎండ్ అవుతుంది. మేలో ఎండ్ అయ్యి జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. జూన్ లాస్ట్ వీక్, జూలై ఫస్ట్ వీక్లో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్స్ ఉంటాయి. దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫోటోగ్రాఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేటు, ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఉండాలి. మనకు మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఇంత జనరల్, మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్, ఇంగ్లీషా, జనరల్, తెలుగు, ఉర్దూ అంటే అది, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. మన 10th బేస్, ఇంటర్మీడియట్ బేస్ మీదనే ఉంటుంది. స్పెషల్గా బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం ఏముండదు, బేసిక్సే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంకా మీరు డెప్త్గా అట్లా అనుకుంటే మార్కెట్లో బుక్స్ అవైలబుల్ ఉంటాయి. డిఈఐఈడి అని స్పెషల్ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. మేము ఆ బుక్స్ ఆథర్ నేమ్స్ మేము స్పెసిఫిక్గా చెప్పకూడదు కాబట్టి, యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము అట్లా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. మన ఇంటర్మీడియట్లో ఉన్న బేసిక్సే ఉంటాయి, అంత డెప్త్గా ఏం ఉండదు. రాసిన వాళ్ళు చెప్పారు, నేను క్వశ్చన్ పేపర్ కూడా చూసిన. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మన జనరల్ న్యూస్ పేపర్ చదవాలి, డైలీ న్యూస్ పేపర్ చదివితే వస్తుంది. The exam will be conducted online. Students can opt for the medium in which they want to be give. ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో ఆమె 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్కి మార్కెట్లో ఉంటాయి కదా, విజేత, ఒడిసి, ఇవి అన్ని బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ మనం ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. స్పెషల్ మనకు బుక్ స్టాల్కి వెళ్తే కొన్ని స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి, మీకు అంతగా కావాలి అంటే. లేదంటే మినిమం బేసిక్స్ మీదనే ఉంటుంది అనేసి కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి స్టాండర్డ్ క్వశ్చన్ పేపరు అదే స్టాండర్డ్ ఈ లెవెల్లోనే ఉంటుందని, మనకు ఇంటర్మీడియట్ లెవెల్ బేసిక్ మీదనే ఉంటుంది. కాకపోతే మీరు బుక్ స్టాల్కి వెళ్తే బుక్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ కొంచెం స్టాండర్డ్ దొరుకుతుంది, ఎంబడే వాళ్ళు చెప్తారు. అలాంటి బుక్స్ మనం రిఫర్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.